బోన్పల్లి లక్ష్మీనారాయణ రెడ్డి ఆయననే ఆపుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా. ఆయన అదేస్తాడు ఇదేస్తాడు బోన్పల్లి సపోర్ట్ చేయలే. ఆయన వచ్చి లోపలికి అవుతాడు. ఆయన 70-80 మంది మమ్మల్ని కొట్టేసి పనికి వస్తే యాక్షన్ తీసుకోలే. వీళ్ళు సాటి పంపిస్తారు. ఇప్పుడు మమ్మల్ని నేను ఇల్లీగల్ గా కట్టలేను. కంట్రోమెంట్ సివోట్ సార్ చెప్తానే కడుతున్నా. ఆయన పర్మిషన్ ఇస్తలే కడుతున్నా. నేను ఇల్లీగల్ గా కట్టలే. నేను ఇప్పుడు చచ్చాలని నీతో నేర్పిస్తా. ఇప్పుడు ఎందుకు వచ్చారు కంటోమెంట్ పోవడానికి? ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. నాకు అన్నా నిన్ననే పోయినా మీకు అడుగడి దగ్గరికి. నిన్న అడుగడికి పోయినాము. ఇప్పుడు ఏమైనా చెప్పండి అమ్మా. ఓన్లీ 21 మన హౌస్ నెంబర్ నా పేరు లేదు, మా డాడీ పేరు లేదు. దొంగ హౌస్ నెంబర్ తీసుకొచ్చి లైఫ్ ఈ గుండెగాళ్ళని తీసుకొచ్చి ఇంతకుముందు మూడోసారి ఇది తిరుగుతున్నా పర్మిషన్ కోసం. ఈ కానీ వారం 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు దోసాల నుంచి అని గుద్ద కింద పెట్టుకొని తిరుగుతున్నాను నా ఫైల్. తెచ్చి కట్టాలని నాకు అంతగానం పైసలు డిమాండ్ చేస్తున్నాడు. ఎడగలు కట్టాలి. ఎవరు డిమాండ్ చేస్తారు? డిమాండ్ చేస్తున్నాడు. పైసలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే కొలగొట్టు. విసిదారు 70-80 మంది వస్తే పక్కకు పంపించారు వాళ్ళని. మాకు వీడియోలు ఇస్తారు. వాళ్ళని ఏం వీడియోలు పర్మిషన్ లెటర్ ఉంది. కంట్రోల్మెంట్ బోర్డు ఇష్యూ చేసిన ఒక లెటర్ ఉంది హైకోర్టులో. శివనారాయణ ఏ ప్లేస్ కి అయితే వస్తున్నా అది ఆయన కాదు, రాజుకి వస్తుందని విత్ గవర్నమెంట్ స్టాంప్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టాంప్ తో సిగ్నేచర్ చేసి ఇచ్చిండు. పైసలు తినేసి గేమ్ ఆడుతుండు. మా స్థానిక ఎస్ఐ పోతే కూడా 2 రోజులు లాగు చార్జ్ షీట్ అయ్యొద్దని ఓపెన్ గా చెప్తుండు. ఎవరు కంటోమెంట్ ఆఫీసర్ పిలవండి. రావాలి. ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ అన్ని కోర్ట్ కమిషన్ రిపోర్ట్ అయ్యారు. కోర్ట్ కమిషన్ రిపోర్ట్ చెప్పండి. వచ్చింది మీ అడుగు అయ్యే వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ ప్లాన్ శాంక్షన్ తీసుకోకుండా ఇంతవరకే శాంక్షన్. ఫైన్ కట్టుకోవడానికి మీకు పర్మిషన్ లేదు. ఇంతవరకు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. ఫైనల్ ప్లాన్ శాంక్షన్ తీసుకుని మీకు కట్టుకోమని చెప్తున్నాం. మీకు రైటింగ్ రాసి ఇస్తా ఇమ్మన్నారు. 10 days 15 days ఇస్తా అని చెప్పారు కదా. మేము మీకు లెటర్ ఇచ్చాము. ఒకటి 2 letters ఇచ్చాం. జనవరిలో ఒక లెటర్ ఇచ్చాం. ఫిబ్రవరిలో మన 2 days బ్యాక్ ఇంకో లెటర్ ఇచ్చాం. 2 రోజులు అవుతుంది. అది బయట నాకు మీరు జనవరి 13వ తేదీకి లెటర్ ఇచ్చామా? ఆపామా? మరి ఇప్పుడు మీరు లోపలికి వచ్చేసి కన్స్ట్రక్షన్ జనవరి 13కి ఇప్పటికి పని చేశారో చేయలేదు? ఏం చూసుకో. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడుతున్నారు. తిరుగుతున్నా పర్మిషన్ కోసం. అయినా రోజు రేపు రా ఇల్లుండ్రా వారం తర్వాత 10 రోజుల తర్వాత అయినే నోడుతుంది. సాక్ష్యం గా ఉన్నారు. బొట్టు పక్కన ఉన్నాడు, మల్లేష్ ఉండు, శివ ఉన్నాడు, రవి ఉన్నాడు. కట్టుకోండి గ్రూప్ వేసుకోమని అయినా చెప్పింది. స్లాబ్ వేసుకోమని నేను సాక్ష్యం చెప్తున్నా. పైసలు అడిగారు కదా. ఎవరు అడిగారు? శివనారాయణ ఇచ్చింది కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తారు. అందరు చేస్తారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు. అక్కడ వాళ్ళు చేస్తారు. कंट्रोलमेंट लेटर है क्या बोल रहे इन द लाइट ऑफ द अबो इन द लाइट ऑफ द अबो कंटेंशन इन द लाइट మేము ఆయన ఎందుకు చెప్పిండు మేము కట్టుకున్నాం. ఆయన ఎందుకు చెప్పిండు సిఓ కడతాడు మాకు ఏం చేస్తాడు అదే ఎట్లా అనుకుంటాం.
దొంగలు తప్పేనా మాకు అది తప్పు సార్. మీరు అడిగినాము పోయినాము శివనే తప్పు మొత్తం. ఇలా శివ మీరు కానీ ఇన్వైట్ అవుతాం సార్ పరిస్థితి సార్. మీరు కానీ ఏమైనా కట్టుకోండి మీరు నోడుతారని చెప్పారు ఈసారి అని చెప్పి स्लैब वर्क ओके नो स्लैब सर आप फोन करें एमपी साहब फोन करें एमपी साहब नहीं करें करे बोल के बोले कर देगा फंडामेंट्स ये सर అంటే నేనేమంటానా నువ్వు ఈ బ్యాడ్ పొజిషన్ ఎందుకు తెచ్చుకుంటావు ఫస్ట్ లెటర్ ఇచ్చినప్పుడు కామ్ ఉంటాయి దానికి కౌంటర్ కొట్టేయమంటే కౌంటర్ కొట్టి వేసేసినాము డేట్ దాకా ముందుకి ఆ పేపర్ కా ముందు ఆల్రెడీ ఇచ్చినాం ఒక మాట అది కోర్టులో సబ్మిట్ చేయని అడిగినాం నీ కాగితాలు కరెక్ట్ ఉన్నాయని నమ్మి కంటోన్మెంట్ శాంక్షన్ ఇచ్చింది అవును అంతవరకు కరెక్ట్ శాంక్షన్ ఇంతవరకు క్యాన్సిల్ చేయలేదు ఎందుకు చేయలేదు నీ దాంట్లో ఎవరిది కరెక్టో తెలియక చేయలేదు అతను మా మీద కేసులు హైకోర్టులో వేసి లోయర్ కోర్టులో వేసి పోలీసు అతను ఈ ల్యాండ్ శివనారాయణ యాదవ్ ఉన్నాడు కదా నాకు తెలియదు మీ పేరు చెప్తానండి నువ్వు కబ్జా చేసినావు అదే ఈ మా సర్వే నెంబర్ వేరే ఆయన సర్వే నెంబర్ వేరే ఇంకో సర్వే నెంబర్ వేరే రాసినాం అది ఆర్టీఓకి రాసినాం పాయింట్ కరెక్ట్ అది రాసినాము ఎంక్వైరీ నడిచే సమయంలో సార్ ఏమన్నాడు వీళ్ళ కొట్లాడంత ఎందుకు ఒక లెటర్ ఇచ్చి ఆగమనండి అన్నప్పుడు నీకు ఫస్ట్ లెటర్ వచ్చింది అవును నువ్వు ఆగితే అయిపోయేది కదా ఆయన సార్ అప్పుడే కదా జనవరి తర్వాత పనే చేయలే కదా నా మెటీరియల్ మొత్తం లోపల ఉన్నది చూడండి బయట ఉన్నది ఆ డేట్ లో ఫోటోలు ఉన్నాయి కదా నోటీస్ ఇచ్చిన డేట్ లో ఫోటోలు ఉన్నాయి ఇదంతా డేట్ లో ఫోటోలు ఉన్నాయి ఇదంతా ధనాదాలు లేపి ముంగట అసలు చేపించినా కదా గోడగా కట్టా ఉన్నాయి కాదు సార్ ఇప్పుడు సార్ ఈ లెటర్ డేట్ నేను నీతో మాట్లాడినా నువ్వు ఆ రోజు ఏమన్నావు నేను నవ్వకండి సార్ సీరియస్ చెప్తున్నా మీరు నవ్వుకుంటా మందిని ముంచకండి ఒక్క నిమిషం ముందు మీరు నన్ను మంచితనం చాలా సార్ శివనారాయణ ఇన్నిసార్లు మీకు వచ్చింది సార్ మీ దగ్గర ఈ 200 గజాలకి మీరు డాక్యుమెంట్ అడిగినారా డాక్యుమెంటే లేదు సార్ ఆయన దగ్గర ఎట్లా సార్ మీరు ట్రీట్ చేస్తున్నారు 20 ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 2-6-20 and 21 కి శివనారాయణ పేర్ల డాక్యుమెంట్ ఉంటే ఇక్కడ రండి సీజ్ చేయండి. డాక్యుమెంట్ లేనప్పుడు మీరు ఎట్లా వస్తారు సీజ్ చేయడానికి? నమ్మి కాదు కోర్టు రికార్డ్స్ ఎక్కడ ఏం చెప్పాను సార్? ఏం చెప్తే నమ్మేస్తారా సార్? చూడరా నేను మీద ఏదైనా కేసు కోర్టులో ఉంది కదా కోర్టులో మీరు కూడా రావు కదా సార్ ప్రెస్ పాస్ అవుతుంది అది పని ఆగలేదని లేదు సార్ వితౌట్ కోర్ట్ ప్రొసీడింగ్ యూ కెనాట్ అటెండ్ ది ప్రీమిసెస్ లా మీకు తెలుసు నాకు తెలుసు గవర్నమెంట్ విషయం చెప్తున్నా లా కోసం మాట్లాడినా మస్తు తెలుసు లా విషయం ఉండే సార్ గవర్నమెంట్ ఎన్ని రోజులు కొట్లాడుతూ ఉంటున్నా సార్ మీరు కరెక్ట్ ఉంటే 1 డేలోనే అయిపోతుంది సార్. ఒక నిమిషం మేము శాంక్షన్ ఇచ్చినా ఓకే అన్నాం మేము ఆపమన్నప్పుడు కూడా ఓకే అనాలి కదా 2 years ఆపినాం కదా సార్ మీరు కాదులేమ్మా ఏమో తెలుసు అరే మన 10 రోజు వచ్చింది ఓకే సార్ ఒప్పుకున్నాం ఆపేసాం కదా అసలు కన్నా గోడ కేసు చూడండి మీరు ఉండు ఒక నిమిషం ఇక్కడ మీ కంట్రోల్ నెంబర్ ఆపలేదని మళ్ళీ సార్కి 14/11/2023 లో శివనారాయణ లెటర్ మీద మీ కంటోన్మెంట్ CEO సిగ్నేచర్ చేసి ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ కంటెన్షన్ ఇన్ అబోవ్ రెఫర్డ్ రిప్రజెంటేషన్ కెనాట్ బి ఎక్సీడ్ టు ఎనీ వెర్చర్ ఆఫ్ ది సచ్ రిప్రజెంటేషన్ the building plan sanctioned in the ఒక్క నిమిషం సార్ మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ రాజు కెనాట్ బి క్యాన్సల్డ్ అంటుంది. కెనాట్ బి క్యాన్సల్డ్ అన్నప్పుడు అవకమ్ కేసులో కూడా మమ్మల్ని వేసిండు సార్ ఇప్పుడు మిమ్మల్ని వేస్తే మేము చచ్చిపోవాలని అందరు చెప్పారు. మీరు ఒక ఆఫీసర్ సార్ మీకు రైట్ ఉంది వాడిని ఎలాగో కొట్టేలా కొట్టడానికి. మేము న్యూట్రల్ బాడీ మాకు నువ్వు ఒకటి కదా ఆయన ఒకటి కదా. సార్ మీకు కోర్ట్ ప్రొసీడింగ్ ఉందా సార్ సీజింగ్ కి? కోర్ట్ ప్రొసీడింగ్ ఉంటే లెటర్ అవసరం ఒప్పుకోను నేనైతే విన్నాను నేను మళ్ళీ విషయం పెద్ద చేసుకుంటా. నేనేమంటున్నా నీది కరెక్ట్ ఉంది అనుకో కోర్టులో గవర్నమెంట్ ఆపమన్నప్పుడు ఆపినట్టు అయితే ఎన్నిసార్లు కరెక్ట్ అయితే సార్ కోర్ట్ కమిషన్ రిపోర్ట్ ఉంది అడ్వకేట్ అపాయింటెడ్ బై ది కోర్ట్ అక్కడ ఉందంటుండు
సరే సార్ మీరు ఉన్నారు పెద్ద డిపార్ట్మెంట్ ఇప్పుడు సార్ చూపించండి పొజిషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం పొజిషన్ 21 ఇయర్ వెళ్ళిపోతాం మెయిన్ రోడ్ పైకి జగ శివనారాయణ పేర్లు ఉందా సార్ టాక్స్ సార్ శివనారాయణ పేర్లు ఉందా టాక్స్ ఉందా రామస్వామికి పుట్టిన వీడు వాడేవాడు లాయర్ మనకు అనవసరం సార్ లాయర్ వచ్చి అంత నిన్న మొన్న గొడవ జరిగింది ఆఫీస్ లో మేము చాలా పెద్ద చేస్తాం సార్ మేము గొడవ చేస్తే మొత్తం 100 మందిని తీసుకొని వస్తాం అక్కడ లాయర్ ఏమంటాడంటే ఇది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అంటుండు లే మీరు కోర్టు ప్రొసీడింగ్ నుంచి రావండి సార్ ఓపెన్ టాక్ ఒక మాట వినమ్మా డాక్యుమెంట్ ఇప్పటిదాకా శివనారాయణ దగ్గర ఈ ప్లాట్ నంబర్ కి డాక్యుమెంట్ ఉంటే మీరు ఆయన త్రూ రండి మీ దగ్గర డాక్యుమెంట్ లేనప్పుడు అన్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యొద్దు చూపించండి ఇంట్లోకి వెళ్ళిపోతాం మాట్లాడండి సార్ మాట్లాడండి రాజు ఇప్పుడు నేనేమంటున్నా ఇంతవరకు గవర్నమెంట్ నిన్ను నమ్మి శాంక్షన్ ఇచ్చింది ఇచ్చినాక నువ్వు దాన్ని చేసుకున్నావు కష్టపడ్డావు తిరిగినా బాధలు పడ్డావు ఓకే స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి లాయర్ బ్యాచ్ వచ్చి ఇవో దగ్గర కూర్చున్నాక ఇవో ఏం చేసిండు సరే కొద్ది రోజులు ఆగమనండి అని ఒక లెటర్ ఇచ్చిండు అక్కడతో ఆగకుండా నువ్వు ధనాదన గోడలు కట్టగానే ఏమైపోతుంది అడ్వాన్స్ అవుతుంది ఆయన ఏం చేసిండు సీలింగ్ అని ఇచ్చాడు ఎందుకు ఎక్కడ దాకా మొత్తం కాదు డెమాలిషన్ బదులు సీలింగ్ నీ ప్రాపర్టీ నష్టం కావద్దని అంటే ఇప్పుడు మళ్ళీ దీనికి కోర్టు తిరగాలా సార్ లేదు ఇప్పుడు ఈ కోర్టులో మనం ఇంకా క్యాన్సిల్ చేయలేదు శాంక్షన్ మా దగ్గర ఈయన మీదనే ఉంది ఇంకా దాన్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు ఇప్పుడు కూడా చేయట్లేదు ఫర్దర్ పని చేయకుండా సీలింగ్ లాగా చేస్తున్నాం డెమాలిష్ చేయకుండా ఇంకా బాత్రూమ్ రెడీ కాలేదు బయట పోతున్నాం పబ్లిక్ పోతాము ఎరుక్కుంటాం 10 మంది చూడని నాకు సంబంధం లేదు నా సామాన్ వండుకో సామాన్ ధనార్థం చేసేసిన అరే ఆయన చెప్పాడు కదా చెప్పినా సార్ నోటీస్ కి ముందు జరిగింది ఇదంతా గేమ్ శివనారాయణ దగ్గర ఈ హౌస్ నంబర్ మీద డాక్యుమెంట్ ఉంటే మీరు రండి లేకుంటే లే రామస్వామి ఎక్కడ ఉన్నో పట్టుకుని రండి ఇప్పుడు 2 రామస్వామి ఒకడు మా తాత అవుతాడు ఆ రామస్వామి అవుతాడు నాకు ఏమవుతాడు నాకు బొమ్మడి అవుతాడా మా తాత పేరు రామస్వామి నాకు బొమ్మడి అవుతాడు ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రాపర్టీ అయినప్పుడు నేను మాది ఉన్నాడు ఆ గొల్లోడు నేనేమంటున్నా మీరు గరీబ్ వాళ్ళు కాబట్టి మేము కూడా ప్రెజర్ చేయలేకపోతాం ఫోర్స్ చేయలేకపోతాం అదే మీరు బలమైన వాళ్ళు అయితే ఈ పాటికి అరెస్ట్ చేసి నేను చేసే పని చేసేది సార్ అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకొని మళ్ళీ అయ్యే పని అవుతాయి సార్ అంత భయం చూపించదు మీరు ఇట్లా భయం కాదు అన్ని కోర్టు ప్రొసీడింగ్ నుంచి ఉన్నాం పొజిషన్ మీద మేము బరాబర్ ఉంటా సార్ బరాబర్ ఉంటా ఆయన గురించి ఆగుతుంది నువ్వు మాట్లాడదంటే అరెస్ట్ చేయమంటావు ఇప్పుడు చెయ్యండి సార్ ఏముంది నేను తప్పుంటా మళ్ళీ రేపు మీరు కూడా దానికి ఫేస్ చేయాలి కోర్టు నుంచి ఫేస్ చేయాలి కోర్టు నుంచి ఎన్ని కోర్టు కేసెస్ మనం గెలిచినాము నేనేమంటున్నా సార్ మీరు అన్ని కోర్టు ఆర్డర్ వ్యతిరేకించి నన్ను చేపిస్తారంటే చెప్పాను నో ప్రాబ్లం 5-6 కేసులు మా ఫేవర్ లో ఉంది దానికి అగేన్స్ట్ మాట్లాడుతున్నారు మీరు వచ్చి మీరు కూడా వేస్తారు అదే నువ్వు ఇప్పుడు పరిస్థితి ఈయన గరీబ్ వాడు ఒక చిన్న హ్యుమానిటరీ గ్రౌండ్ లో శాంక్షన్ ఇచ్చినామని మనం మాట్లాడుతున్నాం నేను చెప్పేది ఏంటంటే వేరే బలవంతుడు అనాథరైడ్ ఉందనుకో మేము ఎవరిని కూడా లెక్క మీరు మొన్న చెప్పినప్పటి నుంచి ఏం వర్క్ లేదు ఇక్కడ ఏం వర్క్ లేదు వాడు ఫోటో అడ్వాన్స్ తీసేసుకుని ఇంత దూరం తీసుకోవచ్చు ఆయనతో పని అవుతుంది సరే సార్ మాట్లాడాలి ఓకే సార్ రెచ్చగొడతలేను సార్ ఈయన చేస్తే ఆయన నష్టం కరెక్టే బాధపడుతుంది సైట్ లోకి వచ్చినాక ముందే చెప్తాను పెట్టుకోండి బయట చెప్తా ఆయన అరెస్ట్ చేయండి ప్రొవోకింగ్ అంటే ట్రూ సార్ అది ఆమె రెడీ ఉన్నది అక్కడ మీకు అర్థమవుతుంది ఆమె రెడీ ఉన్నది అక్కడ రెచ్చరేం లేదు